నమస్కారం. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి ఎంఓయూ ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ పోను 13,960 రూపాయలు చెల్లించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లించాలని, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, శానిటేషన్ వర్కర్స్కు శానిటేషన్ పనులు చేసేదానికి ఇవ్వవలసినటువంటి పరికరాలు అన్నీ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ కార్మికుల యొక్క జీవితాలు మాత్రం ఆర్థికంగా ఏమాత్రం మారటం లేదు. అధికారంలోకి రాకమునుపు మేము అధికారంలోకి వస్తానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించి అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి కూటమి నేతలు ఓట్లు వచ్చిన తర్వాత, సీట్లు వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా మర్చిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కార్మికుల్నే రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. గడిచినటువంటి 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి అప్పు మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాదాపుగా 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏ ఒక్కరికైనా ఆ 3,40,000 కోట్ల రూపాయలలో ఒక్క ఎర్ర నయా పైసా జీతం ఏమన్నా పెంచిందా, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏమైనా చెల్లించిందా అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము అడుగుతూ ఉన్నాం. ఏ ఒక్కటి ఇవ్వకపోగా వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ ఉంది. ఆసుపత్రులలో పనిచేసేటువంటి సెక్యూరిటీకి, శానిటేషన్ వర్కర్స్కి కాంట్రాక్టర్లు సక్రమంగా వాళ్లకు చెల్లించాల్సినటువంటి పిఎఫ్ చెల్లించడం లేదు, ఇవ్వవలసినటువంటి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. వాళ్లకు లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లోకి చేర్చుకున్న తర్వాత 4 నెలల్లో 5 నెలల్లో ఉద్యోగాల్లో కొనసాగించి మళ్ళీ వీళ్ళని తీసేసి ఇంకో కొత్త వాళ్ళతో డబ్బులు తీసుకొని ఉద్యోగాల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కడప రిమ్స్లో జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కాంట్రాక్టర్లను ఎందుకు వాళ్ళను దండించడం లేదు అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లా అని చెప్పేసి రిమ్స్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ శానిటేషన్ వర్కర్స్కి ఏ ఇబ్బందులు ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్కి ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఏమన్నా అడుగుతున్నారా అంటే అడిగినటువంటి పాపాన పోయినటువంటి అధికారే లేడు. వాళ్ళకి ఎంతవరకు ఉన్నా కానీ వాళ్ళు మాకెంత వస్తుంది, మేము ఎంత తీసుకుపోతున్నాం అనేది లెక్కేసుకుంటున్నారు తప్ప కార్మికుల యొక్క జీవితాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయా లేదా, వాళ్లకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని ఆలోచన చేసేటువంటి అధికారి లేడు, ప్రభుత్వాది నేతలు లేరు. నిన్న మొన్న మంత్రులు వచ్చినటువంటి సందర్భంలో మన జిల్లాలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశ్రమలు పెట్టామని చెప్తా ఉన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో లెట్రిన్ కడిగేదానికి కూడా కెమికల్ లేదు అని చెప్పేసి ఏఐటీసీగా మేము అడుగుతూ ఉన్నాం. కడిగేటువంటి కార్మికులకు గ్లౌజులు లేవు, మాస్కులు లేవు. అవి కడిగేటువంటి సందర్భంలో ఆ స్మెల్కు ముఖమమ్మడి గుల్లలు లేచి ఇబ్బందులు పడేటువంటి శానిటేషన్ వర్కర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని నివారించేదానికి రిమ్స్ అధికారులు ప్రయత్నం చేయడం లేదు. అందుకోసమనేసి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెంచాలి, ఎంఓయూ ప్రకారం జీతాలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ అనేటువంటిది సక్రమంగా చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇవి ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఏఐటీయూసీ నాయకత్వంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన కార్యక్రమాలను పునరావృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 6,000 రూపాయలు ఎంఓయూ ప్రకారం 13,960 రూపాయలు
13,960 రూపాయలు.